పరిశుద్ధుడైన యేసుదేవుని నామమునకు నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 4వ అధ్యాయం. ఒక బాధాకరమైన సంగతి తర్వాత దేవుడు వారి మీద కనికరము చూపించారు. ఏంటి ఆ బాధాకరమైన సంగతి అనంటే, దేవుని మాటకు అవిధేయత చూపించిన ఆదాము అవ్వలను ఏదేను తోట నుండి బయటికి నెట్టివేసి, ఏదేను తోటకు దేవుడు కాపలా పెట్టి, ఇక మీదట మీరు కష్టపడి చెమటూర్చి మీరు బ్రతకాలి అని చెప్పారు. అనంతరం వారిని దీవించిన ఆ దీవెన ప్రారంభించబడింది. అదేమంటే, ఆదాము అవ్వలను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి ఒక కుమారుని అనుగ్రహించాడు. అవ్వమ్మ ఆ తొలి అనుభవం ఎంత మాధుర్యంగా ఉందో వర్ణింపలేనిది. మొదటి బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డను చేతికి తీసుకుని ఇలా మాట్లాడుతుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించాను అని. అంటే వాళ్ళు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని శపించాడు, ఇక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మాతో మాట్లాడలేదు, ఆయన శాపమే మా జీవితంలో ఏలుబడి అవుతుందని బాధపడ్డారు. బాధపడిన వారి జీవితంలో లేదు దేవుడు దయ చూపిస్తున్నాడు, ఆయన బాధపడ్డాడు, కోప్పడ్డాడు, కానీ మా మీద దయ చూపించాడు అని వారు దేవునికి కృతజ్ఞత చెప్పారు. ఆ తర్వాత మరలా ఇంకొక అబ్బాయి పుట్టాడట. ఆ అబ్బాయిని బట్టి కూడా వాళ్ళు ప్రభుని స్తుతించారు. పెద్ద కుమారుడేమో భూమిని సేద్యం చేస్తే చిన్న కుమారుడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఆ దినాల్లోనే గొర్రెలు మంద ఎక్కువైనట్టుంది. ఆ గొర్రెల మందను వారు మేపడం ప్రారంభించారు. ఆ తరువాత దేవునికి అర్పణ ఇవ్వాలని వారు గ్రహించారు. దేవునికి కృతజ్ఞత చెప్పాలి, ఎందుకనంటే అసలు మేము భూమి మీదకి రాకూడదు, దేవుడు దయ ఉంచాడు గనక మేము భూమి మీదకి వచ్చాం అని వాళ్ళ హృదయంలో కృతజ్ఞత భావం కలిగింది. ఆ కలిగినప్పుడు వారు ఏమనుకున్నారంటే, చిన్నోడైనటువంటి హేబేలు నేను గొర్రెలను మేపుతున్నాను గనక అందులో ఒక గొర్రె పిల్లను మంచిగా ఉన్నదాన్ని బలివ్వాలని అనుకున్నాడు. కయ్యూను కూడా అనుకున్నాడు, నేను కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి. అయితే అతను భూమిని సేద్యం చేస్తున్నాడు గనక ఆ భూమి పంటలో కొంచెం తీసుకొచ్చాడు. ఇద్దరు కూడా బలిపీఠాలు కట్టి ఇద్దరు కూడా వాటిని దహించడం ప్రారంభించారు. కొద్దిసేపు అయ్యేటప్పటికి హేబేలు అర్పణ పూర్తిగా కాలుతూ ఉంది, కానీ కయ్యూను అర్పణ ఆరిపోయింది. వాస్తవం ఏంటి అంటే, ఒక అర్పణ గనక అర్పించడం ప్రారంభిస్తే అది పూర్తిగా దహించబడాలి. ఆ పొగ అలాగుని చూస్తుండగా పైకి వెళ్ళాలి. అది దేవుడు అంగీకరించాడని తొలిదన్న మానవులే గమనించారు. అయితే కయ్యూను అర్పణ ఆరిపోయిన సందర్భాన్ని బట్టి అయితే దేవుడు నా అర్పణ అంగీకరించలేదని గమనించాడు. వాళ్ళ సహోదరుడు ఇద్దరు కలిసి పొలంలో మాట్లాడుతున్నారట. పొలానికి తీసుకెళ్ళాడు, తమ్ముడు నీతో మాట్లాడాలరా అని. పొలానికి వెళ్ళిన తర్వాత అతడు తన సహోదరుడి మీద పడి అతను కొట్టి చంపేశాడు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు కొట్టి చంపేశాడు అనంటే, తన తమ్ముడైన హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయ్యూను అర్పణ దేవునికి ఇష్టం కాలేదు. ఎందుకు ఇష్టం కాలేదు? దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, కయ్యూను ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, ముఖం ఎందుకు అలాగా చిన్నబుచ్చుకుని ఉన్నావు,
నువ్వు చక్కగా హృదయపూర్వకంగా అర్పణ అర్పించి ఉంటే నేను అంగీకరించుదును కదా. నువ్వెందుకు మనసారా నాకు అర్పణ అర్పించలేదు? అర్పించవలసిన విధానంలో ఎందుకు అర్పించలేదు? కయ్యూను అర్పణ దేవునికి నచ్చలేదు. అందుకనే నీ అర్పణ నాకు నచ్చలేదు అని చెప్పేశారు. నేటి దినాల్లో దేవుని కానుక ఇస్తున్నారు. అది దేవుడికి ఇష్టమేనా? దాన్ని ఆయన అంగీకరించగలుగుతున్నాడా? దానివలన నువ్వు మంచిగా దేవునికి ఇచ్చేవని దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఎలాగున్న దేవునికి ఇష్టమైన కానుక ఇవ్వగలుగుతామంటే, దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి, నా మందిరంలో ఆహారం ఉండాలి అని. కొత్త నిబంధనలో దేవునికి ఇచ్చేవారు ఉత్సాహంతో ఇవ్వాలి అని, వారికి కలిగింది ఇవ్వాలని, దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని కూడా ఇవ్వాలని, దేవుని పని కొరకు ఇవ్వాలని, ఇంకా ఎన్నో విధాలుగా ఉన్నది. అంటే దేవునికి ఇవ్వడంలో ఎలా ఇవ్వాలి అని అంటే, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దేవుడు నియమించిన కానుకుందే, అది 10% అయితేనేమి, లేకపోతే నియమించబడినటువంటి విధానములో అర్పించేటువంటి ఇచ్చేటువంటి కానుక అయితేనేమి, నువ్వు ఆ అర్పణ లేకపోతే కానుక దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు అంగీకరించేటట్లుగా ఉండాలి తప్ప ఆయనకు అయిష్టం కలిగించేలాగా ఉండకూడదు. ఒకరోజు నేను ఇది నా కళ్ళారా చూశాను. నేను మందిరం దగ్గరికి వచ్చాను. ఒక ఆమె ఆ బిడ్డకి, వాళ్ళ అబ్బాయికి ఒక 50 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు మార్చుకొని రా అని చెప్పడం విన్నాను నేను. ఎందుకు అనంటే, వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆ 2-3 ఆ 50 రూపాయలను మార్చి ఒక్కొక్కరు 10 వేసినట్లున్నారు. నాకు తర్వాత ఏమర్థమైంది అనంటే, ఇంట్లో ఉన్న 3 వెయ్యాలా, ఆ వేసే 30 రూపాయలు ఒకరు వేయకూడదా? లేకపోతే ఆ 50 రూపాయలు వేయాలనుకుంటే ఒకరు వేసేస్తే సరిపోదా? అంటే దేవునికి ఇచ్చేటప్పుడు మేము అందరం వేసేయమనే ఫీలింగా, లేకపోతే ఇంటి పాది తరపున నేను ఒక్కరిని వేసి అంటే సరిపోతుందా? నువ్వు దొంగతనం చేస్తూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, లంచం తీసుకుంటూ, వ్యభిచారం చేస్తూ, అక్రమంగా సంపాదిస్తూ, ఇతరులను దోసుకొని సొమ్ము తెచ్చి ఆ సొమ్మును దేవునికి ఇస్తే ఆయనకు అంగీకారమా? అది నీ కానుక, లేకపోతే కృతజ్ఞత అర్పణ, లేకపోతే దశమ భాగమా, లేకపోతే ఇతరమైన కానుక ఏదైతే అవని గాక, అది దేవుడికి ఇష్టం కాదు. ఎందుకనంటే అది న్యాయబద్ధమైనది కాదు. ఒకవేళ దైవ సేవకుడు చెప్పలేక మౌనంగా ఉండొచ్చేమో, కానీ దేవుడికి అది అంగీకారం కాదు. మరి ఏం చేయాలి? అన్యాయంగా కానీ, మోసం కానీ, అక్రమం కానీ, చెడుతనం వల్ల సంపాదించినది కానీ కాక, న్యాయంగా యథార్థంగా సంపాదించిన 10 రూపాయలైనా పర్వాలేదు, అది దేవునికి అంగీకారం అవుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదనంటే, అతను హృదయపూర్వకముగా ఇవ్వలేదు గనకనే. అందుకే దేవుడు అంగీకరించలేదు. నా తమ్ముడిని అంగీకరించాడు. తమ్ముడు లేకుండా పోతే నేను ఎలాగైతే ఇస్తే అదే దేవుడికి దిక్కవుతుందని భావించిన విధానంలో తన తమ్ముడిని చంపేశాడు. అంటే నీ అర్పణ దేవుడికి ఇష్టం లేకపోతే, ఎవరినైతే దేవుడు ఇష్టపడ్డాడు, ఎవరి అర్పణ దేవుడికి ఇష్టమైందో వారి మీద అసూయ పడతావా? దేవుడు వారిని బట్టి సంతోషిస్తే, వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తే వారిని బట్టి అసూయపడుతూ బ్రతుకుతావా? అతను చనిపోయిన తర్వాత రక్తం నేల నుండి మొరపెడుతుందట, దేవా నేను అన్యాయం ఏమీ చేయకుండా ఉన్నా నా సహోదరుడు నన్ను చంపేశాడని. దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ, కయ్యను ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. నన్ను ఏమైనా కాపలవాడుగా పెట్టావు నువ్వు?
ఏమో ఆడెక్కడ ఎడుతున్నాడు ఎవడో తెలుసు అని దేవునితో సమాధానం చెప్తున్నాడు. అంటే దేవుని మీదే తిరుగుబాటు చేసే మనసు వచ్చేసింది వాడికి. అసలు దేవుడితో మాట్లాడే విధానమా? ఏమనుకుంటున్నాడు? వాళ్ళ నాన్న మీద తిరుగుబాటు చేస్తే చేసి ఉండగాక, కానీ దేవుడి మీద అలా మాట్లాడతాడా? నీ తమ్ముడిని చంపిన కారణాన్న నువ్వు దేశ దిమరుగా బ్రతుకుతావు. ఆ దోషపు యొక్క శిక్ష నువ్వు భరించలేనంత గొప్పగా ఉంటది. బ్రతుకుతావు కానీ నెమ్మది సమాధానం ఉండనే ఉండదు. ఇంటికి దూరం అయిపోతావు, తల్లిదండ్రులకు దూరం అయిపోతావు, దిక్కుమాలకు ఒంటరి బతకాల్సి వస్తుంది అని చెప్పి నిన్ను ఎవడైనా చంపాలనుకోడు. ఎందుకంటే ముఖం మీద ముద్రేసేస్తా. నువ్వు చచ్చిపోవాలని ప్రయత్నం చేసినా అది నీ వల్ల కాదు. నీవు వేదన కలిగిన బ్రతుకుతావు అని దేవుడే మాట్లాడేశాడు. కయ్యూను ఆదామవ్వలకి వీళ్ళిద్దరే కాక కొన్ని దినాల తర్వాత అమ్మాయి పుట్టినట్టుంది. ఆ అమ్మాయిని తీసుకుని కయ్యూను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అలాగున కయ్యూనికి మొదటగా భార్య వచ్చింది. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో ఆదామవ్వలు కాకపోతే ఇంకో బొవ్వలను చేశాడా? వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టారా? వాళ్ళని పెళ్లి చేసుకున్నాడా అని అంటే బావబామర్దులు, లేకపోతే అన్నదమ్ములు, లేకపోతే ఇంకో బంధువులు, ఇంకో దేశంలో ఎవరు లేరు. ఆదామవ్వలకు పుట్టినటువంటి అబ్బాయిలు, వాళ్ళు కలిగినటువంటి అమ్మాయిలు, తర్వాత అమ్మాయిలు పుట్టుండొచ్చు. ఇది బైబిల్లో రాయబడలేదు. స్త్రీల చరిత్ర బైబిల్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ పురుషుల చరిత్రే కనబడుతుంది. కనుక వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే దేవుడు ఇంకొక మట్టిని తీసి, లేకపోతే ఆదాంకి ఇంకో ఎముకను తీసి, ఇదిగో బాబు కయ్యూను నీకు జత లేదని జతనేం చేయలేదు. ఇదే జరిగింది. అతను గింటి వేయబడిన తర్వాత నోదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి, అంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాంతానికి పోయి, ఆ ప్రాంతానికి నోదు అనేటువంటి పేరు పెట్టుకొని అక్కడ బతకడం ప్రారంభించాడు. కయ్యూనుకు కూడా పిల్లలు పుట్టారు. ఆనోకని పేరు పెట్టుకున్నాడు. ఒక ఊరు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తనకు కలిగిన సంతానానికి కొన్ని ఇళ్ళు కట్టుకున్నాడు. అదొక ఊర్లాగా తయారు చేసుకున్నాడు. దానికి ఆనోకు అనేటువంటి మొదటి పేరు తన కొడుకు పేరు పెట్టుకున్నాడు. అలాగున అతను సంతానాన్ని సంపాదించుకోవడం మొదలు పెట్టాడు. అలాగున పిల్లలు కలగడం మొదలు పెడితే తన మనవడు ఏం చేశాడంటే లెమేక్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. చూడండి, కయ్యూనులో నుంచి వచ్చిన చెడుతనం, కయ్యూను నుంచి వచ్చినటువంటి ఆ అపవిత్రత, ఇద్దరు భార్యలు అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేశాడు. దేవుడు ఆదాము కొరకు ఒక్క అవ్వనే చేశాడు. నేటి దినాల్లో కూడా చాలా చండాలంగా బ్రతుకుతున్నారండి. ఈ మాట చెప్పడానికి నాకు గుండె బాధపడుతూ చెప్తుంది. కారణం ఏంటి అని అంటే, ఎక్కడ చూసినా మరి 100కి ఎంత శాతం అని చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఎక్కువ శాతం ఒక 70 లేకపోతే 80% కంటే ఎక్కువ మందే భర్త భార్యతో కాక ఇతర భర్తలతో, ఇతర భార్యలతో బ్రతుకుతున్నారు. ఎలాగ బ్రతుకుతున్నారు చూడండి, అక్రమంగా బ్రతుకుతున్నారు. ఇంత వరస్ట్ అయిపోయిందో ఈ లోకం. ఏ భార్య తన భర్తతో మాత్రమే కాక ఇతరులతో కూడా ఎలా ఉండగలుగుతుంది? ఏ భార్య అయినా, ఏ భర్త అయినా ఇతరులతో ఎలా ఉండగలుగుతున్నాడు? శరీర సంబంధమైన ఇచ్చలకు, ఇతరమైన ప్రలోభాలకు లొంగిపోయి దేవునికి నచ్చని అపవిత్రత కలిగి ఉన్నారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఆయన వ్యభిచారిని, ఇలాగ అక్రమంగా బ్రతికిన వారినట ఆయన సహించలేడట. అందుకనే దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. లెమెకు తన భార్యలతో మాట్లాడుతూ
తన తాతకు జరిగినటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇలా జరిగింది, ఇలా జరిగింది. కయ్యేను కోసం దేవుడు భయంకరమైనటువంటి శిక్షను వేసేశాడు అని. ఆ కుటుంబము నాశనకరమైన కుటుంబముగా, అపవిత్రమైన కుటుంబముగానే సాగిపోయిందే తప్ప దైవికమైన దీవెన ఏమీ కలగలేదు. తర్వాత అధ్యాయంలో మనం దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆదాము మరలా తన భార్యతో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏబేల్ చనిపోయాడు. కయ్యూను ఒక అమ్మాయిని తీసుకుని, అనగా తన చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ మరలా ఒంటరైపోయారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు మరలా హేబేలుకు బదులుగా ఒక కుమారునిచ్చాడట. అతనికి షేతు అని పేరు పెట్టారు. మరలా అతనికి ఒక అమ్మాయి పుడితే, వాళ్ళిద్దరూ జత అయితే ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు ఎనోషు అని పేరు పెట్టారు. అప్పుడు దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారట. మరి అప్పటి వరకు ఏం జరిగింది? ఎందుకు ప్రార్థించలేకపోయారు అని అంటే, దేవుని ఎదుట వారు దేవునికి నచ్చని జీవితాన్ని జీవించిన కారణాన ప్రభువు వారిని దూరపెట్టాడు. మరలా దేవునికి దగ్గర అవటానికి తన కుటుంబం, తన సంతానము ఫలింపుగా ఉంది అని, దేవుడు దయలో మా బ్రతుకులు మరలా కట్టబడుతున్నాయని వారు ప్రభువుని బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ఆత్మీయమైన విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా సంతోషమే ఉండదు, బాధ కూడా ఉంటుంది. ఎప్పుడు పొందుకోవడమే ఉండదు, పోగొట్టుకోవడం కూడా ఉంటుంది. ఎప్పుడు సంపాదించడమే కాదు, నష్టపోవడం కూడా జరుగుతుంది. అయితే నువ్వు దేవుని నమ్ముకున్నావు గనుక, ఆయన సన్నిధిలో నమ్మకంగా గనుక బ్రతకగలిగితే, పోగొట్టుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఏదైతే కోల్పోయావో, కోల్పోయిన దానికి బదులు మరింత శ్రేష్టమైన దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఆదాము అవ్వల జీవితం ఒక ఉదాహరణ. వారు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందిన తర్వాత వారి జీవితాన్ని ప్రభుకి అర్పితం చేసుకోగలిగితే, వారి సంతానాన్ని దేవుడు ఫలింపుగా చేయడం ప్రారంభించినప్పుడు వారు దేవునికి మొరపెట్టి, ప్రభువా మా జీవితం మరలా నీ ఎదుట ఉండేటట్లుగా చేసేవు అని వారు ఏకైక దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏమైనా నష్టపోయి ఉన్నావా, కోల్పోయావా, పోగొట్టుకున్నావా? నా బ్రతికేంటి ఎలాగుండిపోయింది, మూడుబారిపోయిందని భావిస్తున్నావా? ఎటు తోచక గమ్యం అర్థం కాక సతమతమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, నీ జీవితాన్ని మరలా నేను కడతాను, మరలా నీ బ్రతుకును దీవెనకరంగా ఉంచుతాను, మరలా నీవు నాకు సన్నిహితంగా మార్చేసుకుంటాను నేను అని ప్రభు చెప్తున్నాడు. కయ్యూను దేవునికి దూరం అయిపోయినట్ల ఒకవేళ నీ జీవితం కూడా దేవునికి నచ్చని బ్రతుకుతుంటే, ఆ పాపపు బ్రతుకును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుకి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఆయనతో మరలా నీ సహవాసాన్ని నూతనంగా ప్రారంభించు. నీ బ్రతుకును ప్రభువులో కట్టుకో. అప్పుడు నీ జీవితం మరలా ఆనందమయముగా మార్చబడుతుంది. నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. నీకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి కీడంతా, ప్రతి అపవిత్రతంతా తీసివేయబడి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నాడు. కనుక దేవునికి నచ్చే బిడ్డగా నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ నేటి దిన మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.